నమస్కారం. జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థి డాక్టర్ విఎం థామస్ గారికి నిన్నటి రాత్రి భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని చెన్నైకి వెళ్తున్నప్పుడు మార్గమధ్యంలో ఒక లారీ అటాక్ చేయడము, చాకచక్యంతో డ్రైవర్ ఇబ్బంది లేకుండా థామస్ గారిని రక్షించటము, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఎన్నికల వాతావరణంలో రోజురోజుకి ఆదరాభిమానాలు పెరుగుతున్న కొద్దీ థామస్ గారిని ఓడించలేకపోతున్నాం అనేటువంటి భయంతో కొంతమంది కొన్ని శక్తులు దీని వెనుక పనిచేస్తున్నాయనేటువంటి ఒక అనుమానాలు మాకు వ్యక్తం అవుతూ ఉంది. ఎవరు ఎన్ని కుతంత్రాలు పన్నినా, కుయుక్తులు పన్నినా మా ఉమ్మడి అభ్యర్థి డాక్టర్ విఎం థామస్ గారి విజయాన్ని ఎవరు ఆపలేరు. దీన్ని మేము సవాలుగా తీసుకుంటున్నాం. ఈ విధమైనటువంటి దుశ్చర్యలను పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. 2024 మే నెల 13వ తారీఖు జరిగినటువంటి ఎన్నికల్లో డాక్టర్ విఎం థామస్ గారు 1,00,000 ఓట్ల మెజారిటీతో గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో విజయం సాధిస్తూ ఉన్నారు. దీన్ని ఎవరు ఆపలేరు. మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తూ ఉన్నాం. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడకండి. ఏమైనా ఉంటే నేరుగా ఎన్నికల్లో నిలబడండి, గెలవండి, మీ సత్తా చాటండి. అంతేగాని వెనక నుంచి వేరొక మార్గంలో లేదంటే వేరొక రూపంలో ఈ రకంగా ఇబ్బంది పెట్టడం అనేది మంచి పద్ధతి కాదని, దీని మీద కూలంకుషమైనటువంటి దర్యాప్తు కూడా జరగాలని జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.